సో హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మన శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈరోజు వచ్చేసి మనం నిన్నటి వరకు మన ఛానల్లో ఒక 10 వీడియోల వరకు అయితే లోకల్ యాప్లో జరుగుతున్న మోసాల గురించి అయితే ఆల్రెడీ వీడియోస్ అయితే చేశాము. బట్ ఈరోజు ఈ వీడియోలు ఏంటంటే మార్కెటింగ్ నెట్వర్క్కి సంబంధించి నేను ఏ విధంగా మోసపోయాను, సో మార్కెటింగ్ నెట్వర్క్ ఏ విధంగా ఉంటుంది ప్రాసెస్ అనేది నేను ఈరోజు ఈ వీడియోలో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్ని నేను మీతో షేర్ అయితే చేసుకుంటాను. సో నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇక్కడ మార్కెటింగ్ ఫీల్డ్ అంటే చాలా ఉన్నాయండి. అందులో నేను మోసపోయిన దాంట్లో ఒకటి చెప్తాను. సో యాక్చువల్గా వచ్చేసి లోకల్ యాప్లో నేను వేరే వాళ్ళకి ఒకరికి కాంటాక్ట్ అయ్యానండి. కాంటాక్ట్ అయితే వాళ్ళు నాకు మార్కెటింగ్ బిజినెస్ అని చెప్పకుండా, సో సార్ మా దగ్గర వచ్చేసి ట్రైనింగ్ ఉంటుంది, ఒక 9 నెలల ట్రైనింగ్లో మీకు 9,000 శాలరీ అయితే ఇస్తాం సార్. తర్వాత వచ్చేసి మీకు ట్రైనింగ్ తర్వాత మాకు కొన్ని బ్రాంచెస్ ఉన్నాయి అక్కడక్కడ కొన్ని డిస్ట్రిక్ట్లలో. సో ఆ బ్రాంచెస్కి మిమ్మల్ని హెడ్గా పెడతాము. సో ఆ తర్వాత వచ్చేసి బ్రాంచ్ మెయింటెనెన్స్ మీరే చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి మీకు 30,000 శాలరీ అయితే వస్తుందని చెప్పారు. సర్లే అని చెప్పేసి, సార్ మీ క్వాలిఫికేషన్ ఏంటి అని అడిగారు. క్వాలిఫికేషన్ వచ్చేసి మాది డిగ్రీ అని చెప్పాము. సార్ నేను ఇక్కడ అమౌంట్ ఏమైనా కట్టాలని అడిగితే వాళ్ళైతే ఎటువంటి అమౌంట్ కట్టాల్సిన అవసరం లేదని చెప్పారు. ఓకే, అమౌంట్ కట్టడం లేదు కదా, మరి అంతా ఓకే అనుకుంటున్నారా? కాదండి, ఇక్కడే ఇంకొకటి ఉంది. సో అదేంటంటే మన దగ్గర నుంచి అమౌంట్ కట్టించుకోవడం లేదు కాబట్టి ఇది నిజమేనా అనుకుంటున్నారు. నిజమే కావచ్చు, కానీ ఇక్కడ చూడండి, కొంతమందికి మార్కెటింగ్ ఫీల్డ్ అంటే ఇష్టం ఉంటుంది, కొంతమందికి శాలరీడ్ జాబ్స్ అంటే ఇష్టం ఉంటుంది. సో ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి మార్కెటింగ్ ఫీల్డ్లో కూడా కొన్ని ఉన్నాయి. నేను అంటే అన్నీ బాగానే ఉంటాయి, బట్ నేను చెప్పింది నాకైతే బెటర్ అనిపించలేదు. ఓకేనా, నేను ఏదైతే కాంటాక్ట్ తిరుపతికి వెళ్ళానో అది నాకు బెటర్ అనిపించలేదు. ఇన్కేస్ మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. సో ఇప్పుడు వచ్చేసి తీరా ఇక్కడ నుంచి నేను కడపకి వెళ్ళిన తర్వాత అంటే ఒకసారి ఒక 2 డేస్లో నేను మొత్తం రెడీ చేసుకొని వచ్చేస్తానని చెప్పేసి చెప్పాను. సో బ్యాగ్ అంతా సెట్ చేసుకొని, సో అమౌంట్ రెడీ చేసుకొని వెళ్ళాను. అంటే వాళ్ళు నన్ను ఏం డబ్బులు అడగలేదు, బట్ నా ఖర్చులకు అని చెప్పేసి నేను అమౌంట్ సెట్ చేసుకొని వెళ్ళాను. సో ఇక్కడ నుంచి మా ఊరి తిరుపతికి ఒక 270 కిలోమీటర్లు 300 కిలోమీటర్ల వరకు వస్తుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వచ్చేసి వాళ్ళు ఏమన్నారు, ఇంటి దగ్గర ఉన్నప్పుడేమో 9 నెలల ట్రైనింగ్లో 9,000 జీతం ఇస్తారు. అలాగే వచ్చేసి శాలరీ 9 నెలల ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వచ్చేసి 30,000 ఇస్తామన్నారు కదా. సర్లేని అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు ఫోన్ కాల్లో చెప్పింది ఏంటంటే, సార్ మీకు 500 మంది బ్యాచ్ అయితే ఉంటారు, ఒక్కొక్క 50 మంది బ్యాచ్కి ఒకసారి ట్రైనింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. మా కంపెనీలో వర్క్ ఏ విధంగా చేయాలా అన్నది మీకు మా యొక్క ట్రైనింగ్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నారు. సరేలేని తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే, అక్కడ అసలు కంపెనీ లేదు, ఆఫీస్ లేదు, ఒక చిన్న ఇల్లు, ఓకేనా, రూము. తర్వాత వచ్చేసి టీమ్ మెంబర్స్ 500 మెంబర్ ఉన్నారన్నారు కదా. సో 500 మెంబర్స్ కాదు కదా, కనీసం 10 మంది కూడా లేరు. ఓకేనా, ఉన్నది కేవలం 2 మాత్రమే. ఆ తర్వాత వచ్చేసి నేను అక్కడికి వెళ్ళాను. ఆఫీస్ దగ్గరికి వెళ్తే అది జస్ట్ ఆఫీస్ ఏం కాదండి, ఒక 2 సపరేట్ రూమ్లు, ఒక హాల్ ఉన్నాయి. ఒక సపరేట్ రూమ్ వచ్చేసి మనకి ఆఫీస్ రూమ్ లాగా ఉంది. నెక్స్ట్ ఇంకొక సపరేట్ రూమ్ వచ్చేసి వాళ్ళు ఏవైతే ప్రోడక్ట్ సేల్ చేస్తున్నారో ఆ ప్రోడక్ట్స్కి సంబంధించి రూమ్ అది. నెక్స్ట్ ఇంకొకటి హాల్ వచ్చేసి అందులోనే కిచెన్ రూము, అందులోనే తినడము, అందులోనే పడుకోవడము, మొత్తం దాంట్లోనే అనమాట, హాల్లోనే. సో సర్లేని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం చూశాను, సిచ్యువేషన్ అర్థమైంది, ఇది ఖచ్చితంగా మొత్తం మనకు సెట్ అయ్యేది కాదు అని. ఆ తర్వాత వచ్చేసి ఇంకా బయటకు వచ్చినాను, జస్ట్ క్యాజువల్గా బయటకు వచ్చినప్పుడు అక్కడ 2 వ్యక్తులను అయితే చూసినాను. ఆ 2 ఏ విధంగా ఉన్నారంటే, వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ వేసుకొని, సో వెనకాల బ్యాగ్ తగిలించుకొని సేల్స్ మార్కెటింగ్ అయితే చేస్తున్నారు. సో సేల్స్ మార్కెటింగ్ చేస్తూ బయట పబ్లిక్ ఉన్నారు కదా, పబ్లిక్ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళని కాంటాక్ట్ అయ్యి, సార్ ఇదిగోండి మా దగ్గర ఈ ప్రోడక్ట్ ఉంది, తీసుకోండి సార్ ప్లీజ్, ఇది బాగుంటుంది అది బాగుంటుంది అని చెప్పేసి ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళు వెళ్తుంటే, అంటే కస్టమర్స్ ఇంకా వాళ్ళ పని మీద వాళ్ళు వెళ్తుంటారు, కస్టమర్స్ అని కూడా చెప్పకూడదు, పబ్లిక్ వెళ్తుంటారు కదా, వాళ్ళ పనుల మీద వాళ్ళు వెళ్తుంటే సో వాళ్ళని ఆపుతూ మరి వాళ్ళ దగ్గర ఈ ప్రోడక్ట్స్ అనేటివి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాటిని సేల్ చేస్తున్నారు అనమాట. ఇది చాలామంది ఫేస్ చేసింటారు, అలాగే వచ్చేసి చాలామంది చూసింటారు కూడా. మనం ఎక్కడైనా రోడ్డు మీద వెళ్తున్నామంటే ఒక బుక్స్ కానీ, లేదంటే ప్రోడక్ట్స్ కానీ, లేదంటే వాట్ ఎవర్ ఇట్ ఇస్, అది ఏదైనా సరే ప్రోడక్ట్, సో దాన్ని మనకు సేల్ చేయడానికి అయితే ట్రై చేస్తుంటారు. సో అదేవిధంగా ఇక్కడ కూడా ఉందన్నమాట. ఓకే అని చెప్పేసి వాళ్ళ యొక్క పనిని కంప్లీట్ చేసుకొని తీరా డ్యూటీ నుంచి రూమ్కి వస్తున్నారు. రూమ్కి వస్తుంటే నన్ను చూసి అడిగారు, కొత్తగా జాయిన్ అయింది మీరేనని చెప్పి. సో అవునని చెప్పాను. అవునని చెప్పిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, ఓకే మార్కెటింగ్ ఫీల్డ్ కదా ఇది, మీరు ఇంతకుముందు ఎప్పుడైనా చూసారంటే చూసినానని చెప్పినాను. సరే ఓకే బాగానే ఉంటుంది, చేసుకోండి, మనం జాబ్ చేస్తాము. ఇంకా తెలిసిందే కదా, మార్కెటింగ్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకైతే జాబ్ గురించి ఎంత తక్కువ చేసి చెప్తారో అది మీకు అందరికీ తెలిసింది. ఎందుకంటే మనం జాబ్ చేసుకోవాలా, 30 రోజులు మనం పూర్తిగా జాబ్కి వెళ్తూ ఉండాలా. 30 రోజులు జాబ్కి వెళ్తే మనకు వచ్చే 10,000 15,000 శాలరీ మాత్రమే. అది మనకి ఏ పక్కగా సరిపోదు. మనకి ఇంట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చింది, హెల్త్ ప్రాబ్లం, లేకపోతే సడన్గా ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే మనకు నెల మొత్తానికి వచ్చిన శాలరీ మొత్తం అక్కడే వెళ్తుంది. బట్ ఈ బిజినెస్ అనేది మనకి అన్లిమిటెడ్ మనీ, మోర్ మనీ, మనం ఎంతైనా సంపాదించుకోవచ్చు, అది మన టాలెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇలాంటి మాటలని చెప్తారు, అది మనకు తెలిసింది ఆటోమేటిక్గా. సో
ఈ విధంగా చెప్పారు. సర్లే అని చెప్పేసి ఇంకా సార్ వచ్చినాడు, సార్తో ఒకసారి మాట్లాడి చూడండి అన్నారు. సరేలేని నేను సార్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అడిగానండి ఒకటే మాట, అన్న మీరు నాకు ట్రైనింగ్లో 9,000 శాలరీ అన్నారు, ట్రైనింగ్ తర్వాత 30,000 శాలరీ అన్నారు. సో ఈ ట్రైనింగ్లో 9,000 శాలరీ ఏ విధంగా ఇస్తారు, ఇక్కడ 500 మంది టీం ఎక్కడ ఉన్నారు, సో నాకు ట్రైనింగ్ ఏ విధంగా ఇస్తారని అడిగాను. అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, మీకు ట్రైనింగ్ అనేది ఇక్కడ ఇదిగోండి 2 పిల్లలు ఉన్నారు కదా, వీళ్ళతో పాటు మీరు కూడా రేపటి నుంచి బయటికి వెళ్ళి వాళ్ళు ఏ విధంగా సేల్స్ మార్కెటింగ్ చేస్తున్నారో చూడాలా. సో వాళ్ళు ఏ విధంగా బయట పబ్లిక్ని అప్రోచ్ అయ్యి ఏ విధంగా ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో చూడండి. ఒక 2 డేస్ అబ్జర్వేషన్లో చూసిన తర్వాత ఆ తర్వాత మీరు కూడా వెనకాల ఒక బ్యాగ్ తగిలించుకొని ప్రోడక్ట్లు పెట్టుకొని వాళ్ళతో పాటు వెళ్ళి డోర్ డెలివరీ చేసి ప్రోడక్ట్స్ అనేటివి సేల్ చేయాలి. సేల్ చేస్తే వాటి మీద వచ్చిన డబ్బుల్లో మీకు ఇంత పర్సంటేజ్ ప్రకారం అని ఉంటుంది అన్నాడు. ఓకే, పర్సంటేజ్ ప్రకారం ఉంటుంది. సరే సార్, మరి నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు నాకు ఈ విధంగా ఎందుకు చెప్పలేదు, నాకు పర్సంటేజ్ అని చెప్పలేదు, సేల్స్ మార్కెటింగ్ అని చెప్పలేదు, ప్రోడక్ట్ సేల్ చేయాలని చెప్పలేదు కదా, మరి 9,000 శాలరీ నాకు 9,000 ఏ విధంగా ఇస్తారంటే, నేను 9,000 మీకు ఇవ్వాలంటే మీరు ఎంత సంపాదించాలో మీరే ఆలోచించుకోండి అని అన్నాడు. సరే ఓకే, ఇది కూడా వదిలిపెట్టండి. ఇప్పుడు 9 నెలల ట్రైనింగ్ తర్వాత మాకు 30,000 శాలరీ ఇస్తామన్నారు, అది ఏ విధంగా ఇస్తారని అడిగాను. సో ఆ మాటకు వచ్చేసి ఏమన్నాడంటే, ఇప్పుడు మీరు ఈ 9 నెలలు ఒక పబ్లిక్ని మీరు అప్రోచ్ అయ్యి పబ్లిక్తో మీరు కస్టమర్ దగ్గరికి వెళ్ళి ప్రోడక్ట్ సేల్ చేయడం అనేది మీకు ఏ విధంగా చేస్తారో దాని గురించి మీకు కంప్లీట్గా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో ఈ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మీకంటూ సపరేట్గా మా కంపెనీస్ ఉంటాయి కదా, కంపెనీస్ ఏం కాదండి, బ్రాంచెస్. ఈ ప్రోడక్ట్స్ అనేవి ఇప్పుడు తిరుపతిలో ఇతను ఏ విధంగా పెట్టుకున్నాడో అదేవిధంగా మనకు ఇంకొక ప్లేస్లో ఇంకొక ఆఫీస్ రూమ్ లాగిస్తాడు. దాంట్లో మనం ఉండి బయట ఇంకొక 2 పిల్లలు 3 పిల్లల్ని పెట్టుకొని ఆ ప్రోడక్ట్ లోపల ఉన్న ప్రోడక్ట్స్ మొత్తాన్ని 5-3 పిల్లల చేత డోర్ డెలివరీ చేయించాలి, లేదంటే బయటకు వెళ్ళేసి పబ్లిక్కి ఆ ప్రోడక్ట్స్ అనేటివి సేల్ చేయించాలన్నమాట. సో ఇదే ప్రాసెస్ అనమాట. అంటే ఏది 9 నెలల ట్రైనింగ్ తర్వాత మనం లోపల కూర్చొని ఆ పిల్లలకి చెప్పాలి ఏ విధంగా అమ్మాలని. ఇది కంప్లీట్ ప్రాసెస్ అండి. మరి ఇదే ప్రాసెస్ నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎందుకు చెప్పలేదు, ఈ మార్కెటింగ్ ఫీల్డ్ అని చెప్పలేదు, ప్రోడక్ట్స్ సేల్ చేయాలని చెప్పలేదు, సో బయటికి వెళ్ళి డోర్ డెలివరీ చేయాలని చెప్పలేదు. కంప్లీట్గా నాకేం చెప్పకుండా నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు అడిగితే మాత్రం మీరు ట్రైనింగ్ ఉంటుంది, ట్రైనింగ్ తర్వాత మీకు ఈ ట్రైనింగ్లో కూడా మీరు ఏ విధంగా డ్యూటీ చేయాలనేది మేము ట్రైనింగ్లో నేర్పిస్తామన్నారు. బట్ ఇంటికి వచ్చి తీరా మీ దగ్గరికి వచ్చిన తర్వాత మీరు ఈ విధంగా చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అన్నా? మేము ఇదే మాట మేము ఇంటి దగ్గర ఉన్నప్పుడు మీరు చెప్పింటే మాకు ఇంతవరకు వచ్చినందుకు టైం వేస్ట్ అవ్వదు, ఛార్జీలు వేస్ట్ అవ్వవు, మేము ఇంత దూరం రావడం కూడా అనవసరం కదా. అంటే చూడండి, మీరు ఇంటి దగ్గర ఉన్నప్పుడు మేము ఈ విధంగా చెప్తే మీరు రారు కదా. సో మార్కెటింగ్ ఫీల్డ్ కదని చెప్పేసి ఎగ్గొడతారు, మీరు రాకుండా అక్కడే డ్రాప్ అవుట్ అవుతారు. బట్ ఇక్కడికి వస్తేనే కదా మీకు తెలుస్తుంది అసలు ఈ కంపెనీ ఏంటి, జాబ్ ఏంటి, ఇక్కడ చేస్తున్న వర్క్ ఏంటి అన్నది. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను. సో అందుకనే మీరు ఇంటి దగ్గర అడిగినప్పుడు నేనైతే చెప్పలేదు అన్నాడు. సరే, ఇప్పుడు నాకు నచ్చలేదు ఈ జాబు, ఏం చేయమంటారని అడిగిన. నచ్చకపోతే వెళ్ళిపోండి అన్నాడు. మరి ఈ వెళ్ళిపోయేదేదో నేను ఇంటి దగ్గరే చెప్పింటే అసలు వచ్చేవాడిని కాదు కదా. అంటే ఇప్పుడు ఏమైంది, మీకు నచ్చిందా ఉండండి, నచ్చకపోతే వెళ్ళిపోండి అని ర్యాష్గా మాట్లాడాడు. సో కాబట్టి ఒకటే చెప్తున్నా చూడండి, ఇది మార్కెటింగ్ ఫీల్డ్ అనేది బాగా ఉంటుంది, చేసుకునేటోడికి చేసుకునేంత, సంపాదించుకునేంత. బట్ ఇందులో కొన్ని మార్కెటింగ్ ఫీల్డ్ మాత్రము మీకు నచ్చినట్టు ఉంటాయి, నచ్చకుండా ఇష్టం లేకున్నట్టు కూడా ఉంటాయి. సో కాబట్టి మీకు ఎవరైనా సరే మార్కెటింగ్ ఫీల్డ్ గురించి అప్రోచ్ అయ్యారంటే ఫస్ట్ అదేంటి అనేది కంప్లీట్గా డీటెయిల్స్ కనుక్కోండి. ఆ తర్వాత మీరు ఆ మార్కెటింగ్ ఫీల్డ్ చేయగలుగుతానంటే వెళ్ళండి. సో ఈ మార్కెటింగ్ ఫీల్డ్ నాకు పడదు, నేను చేసుకోలేను, సో నాకు ఆ విధంగా డోర్ టు డోర్ డెలివరీ చేయడం చేత కాదు, లేదా పబ్లిక్ దగ్గరికి వెళ్ళేసి అడగడం ఇష్టం ఉండదు అని అనుకుంటే మాత్రం ఎవరైనా స్కిప్ చేయొచ్చు. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే, కొంతమంది మాత్రమే, జస్ట్ ఫ్యూ మెంబర్స్, ఓకేనా, అందరిని అనట్లేదు, కొంతమంది మాత్రం ఏం చేస్తారంటే, మనం ఇంటి దగ్గర ఉన్నప్పుడు మనకు ఆశ కలిగించే జాబ్ గురించి తీరా మనం అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మనకు ఫోన్లో చెప్పిన విధంగా కాకుండా డైరెక్ట్ వెళ్ళిన తర్వాత ఇంకొక విధంగా చెప్తారనమాట. సో కాబట్టి వెళ్ళే ముందే ఒకసారి 1-10 సార్లు కనుక్కోండి, వెళ్ళే ముందే 1-2 సార్లు ఎంక్వైరీ చేసుకోండి. సో ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే, భయ్యా మీకు కూడా మీరు ఇంటి దగ్గర ఉన్నప్పుడు చెప్పలేదు కదా, తీరా మీరు కూడా ఆఫీస్ దగ్గరికి వెళ్ళినప్పుడే మీకు తెలిసింది కదా అని చెప్పేసి అనొచ్చు మీరు. అవును, నేను ఆఫీస్ దగ్గరికి వెళ్ళిన తర్వాతనే తెలిసింది నాకు, కానీ అప్పటికి నేను జాయిన్ అవ్వలేదు కదా, పూర్తిగా తెలుసుకున్నా కాబట్టి ఆ మార్కెటింగ్ ఫీల్డ్ గురించి నేను బయటకు వచ్చేసాను. సో ఇంకా నేను అక్కడికి వెళ్ళేసరికి ఈవినింగ్ నైట్ అయింది, అతనితో మాట్లాడేసరికి ఇంకా ఆ టైంలో బయటికి రావడము నాకు ట్రైన్లు లేవు, అందుకని చెప్పేసి ఆ రోజు నైట్కి అక్కడే స్టే చేసి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేసేసి ఇంకా ఫోన్ కూడా చేసి చెప్పకుండా నేను వచ్చేసినాను అక్కడి నుంచి. కాబట్టి ఎవరైనా సరే ఇట్లాంటి మార్కెటింగ్ ఫీల్డ్ ఫేస్ చేసింటే, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి వాటి నుంచి మీరు రిటర్న్ వచ్చింటే మీకు ఎలాంటి ప్రాబ్లం ఎదురైందో ఒకసారి కామెంట్ చేయండి. అలాగే వచ్చేసి నేను చెప్పిన వీడియో అనేది ఇన్కేస్ మీలో ఎవరికైనా ఇలాంటివి అవకాశం వచ్చిందంటే దాన్ని
ఫస్ట్ కనుక్కోండి. మీకు నచ్చిందంటే దాన్ని మూవ్ ఆన్ అవ్వండి. ఇన్కేస్ నచ్చలేదంటే స్కిప్ చేయొచ్చు. ఇలా ఎవరికైనా జరిగిందంటే కామెంట్ చేయండి. సో ఇన్కేస్ నేను కూడా తెలుసుకుంటాను. అలాగే మన ఛానల్లో లోకల్ యాప్స్లో జరుగుతున్న కొన్ని మోసాల గురించి చాలా ఒక 10 వీడియోస్ చేసిన 10 వీడియోస్కి అన్నిటికీ కూడా కామెంట్స్ వచ్చినాయి. మోసపోయాను అని కామెంట్స్ వచ్చినాయి, డబ్బులు కట్టినాను అని కామెంట్స్ వచ్చినాయి. అన్న మీ వీడియో చూసిన తర్వాత నేను డబ్బులు కట్టకుండా జాగ్రత్త పడినాను, మోసపోకుండా జాగ్రత్త పడినాను అని కూడా కామెంట్స్ అయితే వస్తున్నాయి. ఓకేనా? సో కాబట్టి ఈ వీడియోలో అయితే నేను ఇదే చెప్పాలనుకుంటున్నాను. మార్కెటింగ్ ఫీల్డ్ బాగానే ఉంటుంది, బట్ అది మీకు నచ్చుతుందా లేదనేదే చూసుకోండి. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో ఏంటంటే గ్లేజ్ ట్రేడింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మీద నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఏ విధంగా ప్రాబ్లం జరిగింది, సో దాంట్లో కంపెనీలో నేను ఎంత డబ్బులు కట్టాను అన్నది 18,500 కట్టాను. సో దాని గురించి నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియోకి అయితే ఇంతే గాయ్స్. ఎవరైనా మీకు ఇలాంటి ప్రాబ్లం ఎదురైతే తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్ ఆల్.